లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చదువుకుంటాం. వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్ముని కూడా రక్షించుమని చెప్పాడు. అయితే రెండవ వాడు వాడిని గర్జించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకు చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంచుకొని నిశ్చయంగా నీతో చెప్తున్నానని. దేవుడు శిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుంది. అసలు దేవుడు మాట యేసుప్రభు గారు ఎందుకు పలకవలసి వచ్చింది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుంది. ఈ రెండవ మాట కాదు, 7 మాటలు కూడా ఎందుకు పలకవలసి వచ్చిందంటే లేఖనము నెరవేర్చడం వలన, లేఖనం నెరవేర్చబడాలి కాబట్టి మరి ఆ మాట పలకడం జరిగింది. ముందుగా మనం బైబిల్ చదవని వారికి ఒకవేళ వాళ్ళు వివరించాలంటే, మరి దేవుడు మరి భూమిని సృష్టించినప్పుడు మనుషుల్ని కలుగజేసి ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పినప్పుడు తరతరాలుగా మనుషులు వస్తువు ఎదుగుతూ అలా ఏమైందంటే పాపంలో పడిపోయారు. ద్వారా అపవాది పాపాన్ని మరి ప్రవేశం చేసింది కాబట్టి ఒక్కొక్కరు కూడా అలా పాపంలో పడిపోతూ దేవుడు మనుషుల్ని కలుగజేసినందుకు పశ్చాత్తాపడేలాగా చేశారు మనుషులు. కాబట్టి అక్కడి నుంచి చూసుకుంటే నోవాహు దగ్గరకు వచ్చినప్పటికీ మొత్తం ప్రజలంతా దేవుడు కలుగజేసిన సృష్టిలో ఉన్న మనుషులందరినీ కూడా 8 మందిని తప్ప మిగిలిన వారందరినీ కూడా దేవుడు మరి మరణానికి గురి చేశారు. ఎందుకంటే వారి పాపములో చాలా భయంకరం అయిపోయింది. విచ్చలవిడితనం, వరుస వాయిలు లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ తాగుతూ సుఖించు దేవుణ్ణి మరచి మరి వారు చేసిన భయంకరమైన ప్రవర్తన వల్ల దేవుడు ఉగ్రత వారిపైకి వచ్చింది. రావడం వల్ల 8 మంది మరి రక్షింపబడినట్లు లేఖనాలు సెలవిస్తుంది. అలాగే అక్కడి నుంచి చూసుకుంటే మరి ఈ పాపం నిమిత్తం మరి అక్కడి నుంచి చూసుకున్నా ఇంకా మళ్ళా పాపంలో పడిపోతూ వచ్చారు. అయితే మరి ఈ పాపాలన్నింటికి పరిష్కారం ఏంటని దేవుడు పశ్చాత్తాపడి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి భూమిపైకి పంపాలని ఆయన అనుకున్నప్పుడు మరి మనుషుల యొక్క పాపములు అతిక్రమములు విస్తరించిపోతున్నాయి కాబట్టి యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా రావాలని మరి పాత నిబంధనలు అనేక మంది ప్రవక్తల ద్వారా ఈ ప్రవచనాలన్నీ రాయబడ్డాయి. ఈ ప్రవచనాల్లోని ఒక ప్రవచనమే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అనే ఆ ప్రవచనము మరి నెరవేర్చబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ మాట చదువు. చాలు. అయితే ఇక్కడ 12వ అధ్యాయం మధ్యలో చూసుకుంటే అతిక్రమము చేయి వాళ్ళు ఎంచబడిన వాడే. ఈ అతిక్రమం చేయబడిన వారు ఎవరంటే కుడి ప్రక్కన సిలువ వేయబడిన దొంగ, ఎడమ పక్కన సిలువ వేయబడిన దొంగ. అయితే మన మార్కు సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూస్తే 15:27 ఒకసారి చూద్దాం. మరియు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. చాలు సిలువ వేసిరి అన్న దగ్గర ఒకటని రాసుంది, కింద పుట్టినోట్లో చూడండి. అప్పుడు ఆయన అక్రమకారులతో నొకడుగా నిలిచబడనని చెప్పు లేఖనము నెరవేరు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాసిన ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడింది. అయితే ఈ యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు రోమన్ సామ్రాజ్యంలో 3 తెగల వారు ఉండేవారు. అంటే 3 భాషలు మాట్లాడేవారు ఉండేవారు. అయితే ఆ 3 భాషలు మాట్లాడేవారు 3 విధాలుగా మరి దేవుణ్ణి సిలువ వేసినప్పుడు ఆయన సిలువ పైన ఇక్కడ బోర్డు పెట్టి INRI అని ఒక గుర్తుని పిలాతు వేయించాడు. అంటే దానికి అర్థం ఏంటంటే I అంటే ఇసు ఎస్ అని,
ఎన్ అంటే నిజేరియస్ అని, ఆర్ అంటే రెక్స్ అని, ఐ అంటే ఇడూరియన్ అని. అంటే ఈ భాషలు మాట్లాడే వారికి ఈయన ఎవరు అనేది తెలియాలని పిలాతు మరి అక్కడ ఒక బోర్డు తయారు చేసి పట్టడం జరిగింది. అయితే ఈ సిలువలోను ఇద్దరు దొంగలు ఉన్నారు కదండి, వారి గురించి మాట్లాడుతున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఈ సిలువలోని రెండవ దొంగ మరి దేవుణ్ణి దూషిస్తూ, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని కేకలు వేస్తున్నాడు, దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. అలాగే ఇంకొక దొంగ ఏం చేస్తున్నాడంటే ముందుగా అతను కూడా అలాగే దేవుడు దూషించాడు, నిందించాడు. మనం మత్తయి సువార్తలు చూసుకున్నట్లయితే 27వ అధ్యాయం 44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. ఇక్కడ 4 గుంపులు ఉన్నారండి. ఎవరంటే కొంతమంది అధికారులు, కొంతమంది సైనికులు, కొంతమంది ఏమో మార్గాన్ని వెళ్ళేవారు. ఒక్కొక్కడు అధికారులు ఏమంటారంటే నీవు క్రీస్తు అయితే నీవు రక్షించుకో అంటున్నారు. సైనికులు ఏమంటారంటే రాజు అయితే నీవు రక్షించుకో అని అంటున్నారు. మార్గం వెళ్ళేవారేమో నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకో అని అంటున్నారు. బందిపోటు దొంగలు కూడా ఆయన నిందించారు. అయితే ఆయన ఇంతవరకు చేసిన పరిచర్య, ఆయన చేసిన త్యాగము మరి అక్కడ ప్రతి ప్రజలు పలుకుతున్నప్పుడు ఇద్దరు దొంగలు కూడా వింటున్నారు. అయితే నిజంగా నువ్వు దేవుని కుమారుడా, నువ్వు ఇన్ని ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు చేసావు కదా, మరి నువ్వు రక్షించుకోలేకపోతున్నావు అన్న మాటలో ఇద్దరు దొంగలు ఉన్నారు. అయితే ఒక దొంగలు పశ్చాత్తాప హృదయం కలిగింది, ఇంకొక దొంగ అయితే మారలేదు. అయితే పశ్చాత్తాప హృదయం కలిగిన దొంగ ఏమంటున్నాడంటే లోకాసు వార్త 23వ అధ్యాయంలో మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. మరి దేవుడు ఆయన ఏ విధంగా అయితే మరి ప్రజలను రక్షించి కుంటివారిని గుడ్డివారిని ఎంతమందిని అయితే మరి స్వస్థపరిచి ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇవన్నీ ఆ దొంగలు వింటున్నప్పుడు వారైతే దొంగలు, వారికి అది తగిన శిక్షే. కానీ యేసుప్రభు మరి మన కొరకు మరి ఆయన ఏ పాపం చేయకుండా మన కొరకు ఆయన శిక్షను భరించడానికి లోకానికి వచ్చారు. అయితే ఈ రెండవ దొంగ మరి మొదటి దొంగ రెండవ దొంగని ఇలా అన్నారనమాట, ఇది మనకి న్యాయమే, మనం చేసిన పాపానికి మనం అనిపిస్తున్నాం, కానీ ఆయన అయితే అది పాపానికి ఆయన అర్హుడు కాదు, ఈ శిక్షకు ఆయన అర్హుడు కాదు అని చెప్పినప్పుడు యేసు ఏమన్నారంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరి దేవుడు ఆ దొంగ యొక్క హృదయాన్ని వెంటనే ఆయన అవకాశం ఇవ్వగానే ఆ రెండో దొంగ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మరి మొదటి దొంగ అయితే దుర్వినియోగం చేసుకున్నాడు. అతను కూడా పశ్చాత్తాపడి ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నాం కదా, ఈ యొక్క మాట అంటే ఏమవుద్దని నిజంగా తనలో పశ్చాత్తాపం అనేది లేదు. రెండో దొంగలు అయితే మొదటి దొంగలో పశ్చాత్తాపం ఏముంది, అందుకు కాబట్టి తను చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి ఎదుట మనుషులు మాట్లాడే మాటలు దేవుని యొక్క వారు ఏమని యేసు ప్రభుని వారు తెచ్చిపరిచి మాట్లాడుతున్నారు అవన్నీ నిజంగా తను గుర్తెరిగి పశ్చాత్తాపడి మారాడు. అయితే మనం ఇక్కడ మొదటి దొంగ రెండో దొంగ మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఫస్ట్ దొంగ అయితే పశ్చాత్తాపడ్డాడు. మరి రెండో దొంగ వాళ్ళే మనం అంటున్నాం, మనం కూడా రెండో దొంగలాగే ప్రవర్తిస్తున్నాం. ఎందుకంటే ఆయన సమయాన్ని మనం దొంగలిస్తున్నాం. ఇంకా చాలా చాలా విధంగా చెప్పుకుంటే ఈ లోకానుసారంగా మనము ఎన్నో ఇప్పుడు అన్యుల పండుగలు ఉంటాయి, అవి మనం పాటించకూడదు. కానీ ఏం చేస్తారంటే ఈ ప్రజలు అది ఇది కలగపలగం చేసి మరి అంటే గుడి గుడే ఏదో అంటారు కదా సామెత, అలాగా చేస్తున్నారనమాట. మరి ఆ పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే నేను పైన ఆకాశం ఉంది కానీ భూమి క్రింద దేని రూపంలో విగ్రహం చేసుకోకూడదు అన్నప్పుడు మనుషులు అందుకే అపవాదం అంటున్నాడు, చిక్కులు పెట్టు పాపం ప్రతి మనిషికి సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడేస్తున్నాడు. ఇది ఏమవుతుందో తింటే ఏదో ఇప్పుడు ఒక విగ్రహారాధన చేసే ఏదో ఒక ఫుడ్ ఉంటుంది, అది మనకు పెట్టినప్పుడు ఇది ఏమవుదో విగ్రహం దగ్గర పూజించలేదు కదా, తింటే ఏమవుద్దు అనుకోవచ్చు. కానీ అది దేని నిమిత్తం తయారు చేశారు, వాళ్ళ పండుగ నిమిత్తం తయారు చేశారు, అది తింటే శాపమే. కాబట్టి మరి ఒక తిండి గురించనే కాదు, మరి మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు ఇవ్వాలి,
మనం దేవుని దగ్గర నుంచి ఏమేమి దొంగలిస్తున్నాము, మరి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడుపుతుందా లేదా, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో ఇద్దరు దొంగల గురించి చెప్పుకున్నాం. అయితే అసలు పరదైస్ అంటే ఏంటి, పరదైస్ నేను తీసుకెళ్తానని దేవుడు చెప్పాడు కదా యేసుప్రభు గారు. అసలు పరదైస్ అంటే ఏంటో నేను మీకు చెప్పాలని అనుకుంటున్నానండి. మరి బైబిల్లో 7 ఆకాశముల గురించి వ్రాయబడి ఉందండి. అయితే నేను పరదైసు గురించి అయితే చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10. చాలు. ఆకాశ మండలములన్నిటికంటే, ఇక్కడ ఆకాశములు అనేవి మనకు తెలిసి ఒకటే ఆకాశం అనుకుంటాం మనం, కానీ ఆకాశములు 7 ఉన్నాయి. అయితే మొదటి ఆకాశంలో దేవాది దేవుడు సింహాసనాసీనుడై కెరూబులు శరాబుల చేత ఆరాధింపబడుతూ ఉంటారు. రెండవ ఆకాశంలో పరిశుద్ధ దూతలు దేవదూతలు ఉంటారు. అయితే ఈ రెండవ దూతలకి దేవునికి మధ్య స్ఫటికము వంటి సముద్రం ఒకటి ఉన్నదని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనకి వాక్యంలో సెలవిస్తుంది. అయితే 3వ ఆకాశం కూడా ఉంది. అదేంటంటే లూసిఫర్, ఎవరు పడిపోయిన దూతలు. ఎలా అంటే వాళ్ళు త్రోసివేయబడ్డారు. దేవుని స్థానంలో ఉండాలని లూసిఫర్ మరి ఎలా అయితే అనుకున్నాడో, అప్పుడు దేవుడు ఆకాశం నుంచి, మరి పరిశుద్ధులు ఉండే ఆకాశం నుంచి 2వ ఆకాశం నుంచి 3వ ఆకాశంలోకి వారు పడద్రోయబడ్డారు. అది మనము యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూసుకోవచ్చు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 కూడా చూద్దామండి ఒకసారి. చదవండి. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలు. ఈ దురాత్మ సమూహంలో ఆకాశ మండలంలోకి త్రోయవేయబడ్డాయి. అయితే మరి 4వ ఆకాశంలో మరి మనము భూమి, మరియు భూమిలో అంటే ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి భూమితో పాటు. ఇది 4వ ఆకాశం అండి. అయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతాం. 1వ అధ్యాయం 16వ వచనం. ఏది అనగా ఆకాశమందున్నవన్నీ భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనులైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడేది. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడేది. అయితే మనము ఈ భూమి మీదే మనుషులు ఉన్నామని అనుకుంటున్నాం. అయితే దృశ్యమైనవి ఉన్నాయంట, అదృశ్యమైనవి కూడా ఉన్నాయంట. ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. కానీ ఇతర గ్రహాల్లో మరి మనుషులు ఉన్నారో లేదో అది దేవునికే తెలుసు. అయితే కీర్తనకారుడు 16వ అధ్యాయంలో అంటున్నాడు, 16వ అధ్యాయం 16వ అధ్యాయం 3వ వచనం. నేనాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులే ఇష్టం అంటే ఇతర గ్రహాల్లో కూడా మరి మనుషులు లేదా ఇతర వారు ఉన్నారని మరి మనం అర్థం చేసుకోవచ్చు వాక్యం ద్వారా. అయితే ఇప్పుడు మనం పరదైసు, 4వదిగా భూమి అని చెప్పుకున్నాం ఆకాశం, 5వదిగా పరదైసు ఎక్కడ ఉందంటే భూమి క్రింద ఉంది. అయితే పరదైసు పాతాళం పక్క పక్కనే ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు లోకసువార్త 16వ అధ్యాయంలో అబ్రహాం గారితో ధనవంతుడైన లాజరు మాట్లాడతారు కదా, అంటే వారిద్దరికి మధ్యన ఒక అగాధం లాంటిది ఉంటుందండి. అయితే ఇక్కడ మరి లాజరు ఇక్కడ ఏమనంటే అప్పుడు అతడు పాతాళములు 16వ అధ్యాయము 23వ వచనం అండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకునే లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొన నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పింది. అంటే వాళ్ళిద్దరికీ కూడా అంటే పరదైసు పాతాళం పక్క పక్కనే. ఇది పరదైసు అయితే ఇది పాతాళం, మధ్యలో ఒక అగాధం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు లాజరు అబ్రహాముతో ఎవరు ధనవంతుడు మాట్లాడుతున్నాడు.
అయితే మరి ఇప్పుడు పరదైసులో ఎవరున్నారో అనేది మనం చూసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అయితే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని యేసు ప్రభు గారు దొంగతో పలికిన మాటలో ఆయన ఎక్కడికి ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఆరోహణం అంటే అందరూ మరి పైకి వెళ్ళారేమో అనుకుంటారు, కానీ ఇక్కడ ఏమన్నా రాయబడి ఉందండి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి ఎక్కి క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. అంటే ఆయన కింద భాగాన్ని పరదేశకి వెళ్ళారు. పరదేశంలో ఎవరు ఉంటారు అనుకుంటారండి? మరి పాత నిబంధన కాలంలో భక్తులందరూ కూడా నిద్రించు అక్కడ మరి ఉంటారు పరదేశులు. అయితే ఈ పరదేశులోను మరి దేవుడు వీళ్ళందరూ ఒక చెరలో ఉన్నారు. ఈ చెరను మరి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1. చాలు. ప్రభు దర్శనం వల్ల గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందుని ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశంలోకి కొనుక్కోబడదు. అయితే దీనికంటే పైన ఒక మాటను చూడండి. అయితే దేవుడు ఏమని అంటాడంటే ఇక్కడ మన కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారంటండి. నీతిమంతులందరూ నిరీక్షణ కలిగి మన కొరకు వారు ఏం చేస్తారంటే వాళ్ళ ఫలం పొందకుండా మన కొరకు నీతిమంతులు ఎదురు చూస్తున్నారు. అంటే మనం దేవుడు రాకడ రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా వారు నీతిమంతులుగా ఎదురు చూస్తున్నారు. నీతిమంతులు మనము ఎత్తబడే వరకు కూడా వారికి ఇంకా బహుమతులు ఈవులు అందించబడలేదు. ఎందుకంటే మరి రెండవ రాకడలో మనము కూడా వారితో కలిపి ఎత్తబడాలి. తీర్పు దినమంటూ ఒకటి ఉంది కాబట్టి వారి చెరలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39 ఒకసారి చూద్దాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచిన వెనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మన కొరకు మనము లేకుండా వారు ఇంకా సంపూర్ణ కాలేదంటే మనం ఎత్తబడాలి. మనం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులుగా మనం ఎత్తబడిన తర్వాత అప్పుడు వారు సంపూర్ణంగా వారు ఫలాన్ని అనుభవిస్తారు. అంటే ఇప్పుడు మన వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా నిద్రిస్తూ ఉంటారు. అయితే ప్రభు రాకుండా వారు ఎత్తబడతారు. అయితే ఇప్పుడు 2వ కొరింథీయులకు రాసిన 12వ వచనంలో చూసుకున్నాం కదండి. ఒకసారి 12వ అధ్యాయం మొదటి అతిశయపడుంటే నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనాలను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదురు. క్రీస్తునందుని ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశంలోకి కొనుక్కోబడదు. అంటే ఈ చరణం పరదేశులు భూమికి ఉన్న పరదేశంలోంచి ఈ చరణం మరి 3వ ఆకాశం ఎక్కడి నుంచి అయితే మరి ఈ అపవాది త్రోసివేయబడిందో ఆ అక్కడ 3వ మధ్య ఆకాశంలో మరి ఈ చెరలో ఉన్న నీతిమంతులను అక్కడికి దేవుడు కొనుక్కోబడ్డాడు. అక్కడికి కూడా ఈ సిలువలో మరి మరణించిన మొదటి దొంగ చేర్చబడ్డాడండి. అయితే ఒకసారి యోబు గ్రంథము యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెన్నో ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును.
మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందని నీ మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములు ఒక మూల త్రోయబడితివి. అయితే ఇక్కడ మనము 5 ఆకాశాల గురించి చెప్పుకున్నాం. కింద పాతాళము, మళ్ళీ నరకం అనే ఒక అగ్ని గంధకము ఉంది. దేవుడు మరి ఈ రెండవ రాకడ అయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో అపవాదిని మరి ఆయన బంధించి ఆ అగ్ని గంధకాలతో ఉన్న ఆ నరకంలో ఒక మూలన మరి అపవాదిని పడవేస్తాడు. కాబట్టి మరి యేసు ప్రభు పరదేశికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని అంటే, మరి పూర్వం మరణించిన భక్తిపరులు, నీతిమంతులు వారు చెరలో మరి ఉన్నారు. అంటే చెరలో అంటే వారు హింసించబడట్లేదు, నిద్రిస్తూ ఉన్నారు నీతిమంతులు. వారిని ఆ చరణగా పట్టుకొని మధ్యాకాశానికి తీసుకువెళ్ళి మరి వాళ్ళకు తగిన బహుమతులను దేవుడు ఇవ్వడం జరిగింది. అయితే మరి మనందరము కూడా మరి మనము సిద్ధపాటు కలిగి, నిరీక్షణ కలిగి, లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చేసినాయి కనుక క్రైస్తవులకి మనకడ కూడా కష్టమే. కాబట్టి మనం కూడా నిరీక్షణ కలిగి దేవుని కొరకు కనిపెట్టుకుని, మరి దొంగ ఏ విధంగా అయితే పశ్చాత్తాపడ్డాడు, మరి మనం ఏ విషయాల్లో అయితే పడిపోతున్నాం, తప్పిపోతున్నామో తెలుసుకుని మరి దేవునికి అవిధేయమైన పనులు ఏమి చేయకుండా విధేయత కలిగి జీవించాలని ఈ చిన్న మాట దేవుడు దీవించునుగా. ఆమేన్.